అక్కడితోనే ఆగలేదు. అసువులు బాస్తున్న ఎంతోమంది తెలంగాణ ఉద్యమ వీరులను తన గొంతుతో నివాళి అర్పించిన విధానాన్ని కూడా ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటున్నారు. అదొక్కటే కాదు, అందేశ్రీ అంటే ఆయనకు సంబంధించి మనం మాట్లాడుకునే ప్రతి పరిస్థితుల్లోనూ తెలంగాణ ఉద్యమం కానివ్వండి, తెలంగాణ జానపదాలు కానివ్వండి, జనపదాలుగా మారిన ఆ జానపదాలుగా మార్చిన ఆయన శైలి, ఇవి ఒక్కటే సరిపోవు ఆయన గురించి మనం మాట్లాడుకోవడానికి. తెలంగాణకు సంబంధించిన చరిత్ర ఉన్నంతకాలం అందేశ్రీని గుర్తు చేసుకునే పరిస్థితి. ఓవైపు మనం జనగణమన అంటూ మనం నేషనల్ యాంథమ్ ఎలా అయితే పాడుకుంటామో అలాగే తెలంగాణ యాంథమ్ని తెలంగాణ రాష్ట్రానికి అందించిన ఆ అందేశ్రీ ఇక లేరు అన్న వార్త విని ఓవైపు కవితాలోకం, మరోవైపు తెలంగాణ యావత్ ప్రపంచం కూడా ఇవాళ నివ్వెరపోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సింది. ఆ మూగబోయిన గొంతు అతని గొంతులో మూగపోవచ్చు కానీ బట్ ఆ పాటలు మాత్రం వేలాది గొంతుకల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. అందుకే ఆ పాట విన్న ప్రతి ఒక్కరూ ఎప్పటికీ హమ్మింగ్ చేసుకోవడమే కాదు, వాటిని స్ఫూర్తిగా తీసుకొని ఎవరైనా సరే ఒక్క క్షణం తమ జీవితంలో ఏం జరుగుతోంది అని ఆలోచన వచ్చిన వెంటనే ఈ పాటలు వింటే చాలు మరొకసారి మనం ఏదైనా చేయవచ్చు అనేంత స్ఫూర్తిని అందించేలాగా ఆయన పాటలు ఉన్నాయి. ఒక్క తెలంగాణ ఉద్యమ సమయంలోనే 700కు పైగా పాటలు రాసి మొత్తానికి 1000కి పైగా పాటలు రాసిన ఆ కవి గురించి మనం మాట్లాడుకోవాలంటే వాస్తవానికి ఆయన పలకాబలపం బట్టి ఓనమాలు దిద్దలేదు, కానీ ప్రజల బాధలను తన కవి హృదయంతో స్ఫురిస్తూ వస్తున్నారు. కాగితం మీద కలం పెట్టి తను రాయడం నేర్చుకోలేదు, కానీ అదే కాగితం పైన ఈ ప్రజల జీవితాలు మార్చాలంటే జరగాల్సిన తంతుకు సంబంధించి అక్షరాలుగా తీర్చిదిద్దిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఆయన గురువులు ఉండొచ్చు, కానీ ఆయనే ఒక గురువుగా మారిన పరిస్థితి మనకి ఇవాళ తెలంగాణలో కనిపిస్తోంది. ఉద్యమంలో కానివ్వండి, సాధారణ జీవన ప్రయాణంలో కానివ్వండి, అందేశ్రీ పాటల ఇన్ఫ్లుయెన్స్ అన్నది మనకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు అయినా సరే ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ ఉద్యమ నేపథ్యం ఉన్న సభలైనా, ఎలాంటివైనా సరే అందేశ్రీ పాట లేకుండా అది ముందుకు సాగదు అనడంలో అతిశయోక్తి కాదు. మనం మాట్లాడుకునే ఎంతోమంది ఫేమస్ సింగర్లు వాళ్ళు పాడిన పాటలకు నిజంగానే పదాలు అందించింది ఈ అందేశ్రీ అన్న విషయము చాలామందికి తెలుసు. కొంతమందికి తెలియకపోయినా సరే ఇవాళ వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం చేద్దాం. జై జై హే తెలంగాణ అంటూ తెలంగాణలో మారుమూల ప్రాంతంలో ఉన్న అంశాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఎందుకు గొప్పగా చెప్పుకోవాలనే అంశం దాకా ప్రతిదాన్ని స్ఫురిస్తూ ఆయన రాసిన పాట దశాబ్దాలుగా ప్రజల నోళ్లలో నానుతూనే ఉంది. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పాటలో చిన్న మార్పులు చేసి దాన్ని రాష్ట్రీయ గీతంగా మార్చిన పరిస్థితి మనం చూసాం. ఆ గీతాన్ని వాళ్ళ విద్యార్థులు పాడుకుంటూ జై జై హే తెలంగాణ అంటూ ఆ తెలంగాణలో ఉన్న గొప్పతనాన్ని ప్రతి నిమిషము గుర్తు చేసుకునేంత స్థాయికి ఆ పదాలను కూర్చిన ఆ వ్యక్తి అందేశ్రీ. మనము రెగ్యులర్గా చూస్తూ ఉంటాము, తెలంగాణకు సంబంధించిన కవి కానివ్వండి, లేకపోతే తెలుగు సాహిత్యానికి సంబంధించి మనం రాసుకునే టాప్ 10 పేర్లలో అందేశ్రీ ఖచ్చితంగా ఉంటారు. మనం అప్పట్లో ఒక శ్రీశ్రీ గురించి మాట్లాడుకున్నాం. ఆ శ్రీశ్రీ రాసిన కవితలను మనం తీసుకొని ముందుకు వెళ్ళాం. ఆ స్థాయిలో మరొక కవి ఎవరైనా ఉన్నారంటే అతను అందేశ్రీ అని చెప్పాలి. ఎందుకంటే ఓవైపు సినిమా పాటలు రాసిన, ఇలా జానపదాలు రాసిన, ఇలాంటి సాహిత్యం రాసినా సరే అది ప్రజల మనసులను స్ఫురించేలాగా రాస్తూ వచ్చారు. అలా రాసిన ఆ కవితలే ఇవాళ చాలామందికి యాంథమ్స్గా మారిపోయాయి. ఆయన గొంతు మూగపోయింది, కానీ ప్రజల గొంతుకల్లో మాత్రం ఆ పాట ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. మనిషి అన్నవాడు మాయమైపోతున్నాడు అన్న పాడిన అదే గొంతుక ఇవాళ జై జై హే తెలంగాణ అంటూ తెలంగాణ ప్రజలందరినీ ఎప్పటికప్పుడు తట్టిలేపుతూనే ఉంటుంది. రసమై బాలకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు, ప్రముఖ నాయకులు, రాజకీయవేత్త. అలాగే ప్రతి ఒక్కరికి తెలుసు అందేశ్రీ గారు రాసిన ఎన్నో పాటలకు ఆయన స్వరాన్ని అందించిన గొప్ప గాయకుడు. రసమై బాలకృష్ణ గారు, ఒక్కసారి గుర్తు చేసుకోవాలి, ఎందుకంటే అందేశ్రీ గారితో మీకున్న అనుబంధం కానివ్వండి, ఆ పదాలను మీ స్వరంతో ప్రజలకు తీసుకెళ్లిన నేపథ్యం మీకు ఉంది. ఒక్కసారిగా ఆలోచిస్తే ఏమనిపిస్తుంది మీకు? రసమై బాలకృష్ణ గారు.
రసమై బాలకృష్ణ గారు. ప్రతిరోజులాగే సూర్యుడు ఉదయించాడు, కానీ ఆ కవి మాత్రం ఇవాళ అస్తమించాడు. ఆగిపోతున్న ఆ గుండె చివరి క్షణం వరకు రాష్ట్రం గురించి ఆలోచించింది, రాష్ట్రంలో ఉన్న ప్రజల భరోసా గురించి ఆలోచించింది. ఆ బాధ్యతను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి గుర్తు చేస్తూనే ఉంది అన్న విషయము ప్రతి ఒక్కరు గుర్తుకు తెచ్చుకోవాలి. ఇవాళ ఆయన గుండె అయితే ఆగింది, ఆ గళం అయితే ఆగింది, కానీ ఆ గళం నుంచి ఆ కలం నుంచి జారువారిన పదాలు మాత్రం ఎప్పటికీ ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నాము బీఆర్కే న్యూస్ స్క్రీన్ పైన ఆయన హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్తున్న దృశ్యాలైతే మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము ఆయనకు సంబంధించి అంటే కీలకంగా 2 అంశాల గురించి మాట్లాడుకోవాలి. మొదటిది తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర, ఆయన పాట పోషించిన పాత్ర, దాన్ని గుర్తు చేసుకొని రాష్ట్ర గీతంగా గుర్తించడంతో పాటు ఇవాళ ఆయన అంత్యక్రియల్ని కూడా అధికారిక లాంఛనాలతో జరపాలని కూడా నిర్ణయించుకుంది. దానికి సంబంధించి ఇప్పటికే సిఎస్కు ఆదేశాలు కూడా ఇచ్చినట్టుగా మనకు సమాచారం అందుతోంది. అంటే అందశ్రీ నిజంగానే ఓవైపు గళాలతో ఆయనకు లక్షగరార్చన చేసినట్టుగానే ఇవాళ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు చేయడానికి కూడా ఆయనకు అలా గౌరవం ఇస్తుంది అనేది మనం చూసుకోవాలి. గత కొంతకాలంగా ఆయనకున్న అనారోగ్య కారణాలు కానివ్వండి, అనారోగ్య తర్వాత ఆయన వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి కొన్ని బ్రేకింగ్స్ అయితే మనకు అందుతున్నాయి. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే ఎంతో మొక్కవోని ఒక దీక్షతో ఆయన ముందుకు వెళ్తే పరిస్థితిలో ఆయన మెడిసిన్ కూడా వాడడం మానేశారు అని చెప్తున్నారు. ఏది ఏమైనా సరే ఇవాళ ఆ గొంతైతే ఆగిపోయింది. ఆ కవి కలమిక పైన సిరా చుక్కల్ని రాల్చే అవకాశమే లేదు. జై జై హే తెలంగాణ అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక రాష్ట్ర గీతాన్ని ఇవ్వడమే కాదు, ప్రజలకు స్ఫూర్తినివ్వడానికి ఎన్నో పాటలు కూడా ఇచ్చారు అన్నది మనకు తెలుస్తూనే ఉంటుంది. అందులో ముఖ్యంగా ఆయనకు సంబంధించి కొన్ని పాటలు మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. అందులో ఒగ్గు కథలు, ఒగ్గు పాటలు కూడా ఆయన కథ నుంచి వచ్చాయి. తెలంగాణ జానపద కళారూపం ఒగ్గు కథలను ఆయన సజీవంగా చిత్రీకరించేందుకు పాటలు పాడారు. ఆయన జానపద సాంస్కృతిక గుర్తింపునకు కూడా ఈ పాట చాలా కీలకంగా మారింది అని చెప్తూ ఉంటారు. ఒగ్గు కథలు, ఒగ్గు పాటలు, ఒక్కడైన గొంతుకలు అంటూ ఆయన రాసిన ఆ పాట ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా అది ఒక మంచి ఎగ్జాంపుల్గా ఒగ్గు కథలను కానివ్వండి, ఆ పాటల్ని కానీ గుర్తు చేసుకునేందుకు ఒక సందర్భాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. నీలాల నీడలో నింగి నేలకు అంటూ ప్రకృతి సౌందర్యాన్ని, ఆకాశం భూమి బంధాన్ని వర్ణించేలాగా ఓ లలిత గీతం కూడా ఆయన రాశారు. ఆయన నిజంగా చెప్పాలంటే ఒక రొమాంటిక్ కవిత్వానికి, సాహిత్యానికి కూడా అది ఒక ఉదాహరణగా చెప్తుంటారు. ఎందుకంటే ఈ పాటను సాహిత్య సభల్లో రెగ్యులర్గా పాడుతుంటారు. ఇక సంగీత కార్యక్రమాల్లో కానివ్వండి, ఈ జానపద కార్యక్రమాల్లో ఖచ్చితంగా అది వినిపిస్తూ ఉంటుంది. ఇక మాతృత్వము, బాల్యము, గ్రామీణ జీవనాన్ని ఆవిష్కరించే ఓ భావుక పాట కూడా ఉంటుంది. అమ్మఒడి మీద అడుగు పెట్టిన అనే ఈ పాట ఏదైతే ఉందో అది పల్లెటూరి బాల్య జ్ఞాపకాలని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆయన స్వీయ అనుభవానికి కూడా అది ఒక కవిత్వ ప్రతిరూపంగా కూడా ఆయన చెబుతూ వస్తుంటారు. అందుకే అమ్మ ఒడి మీద అడుగు పెట్టిన అనే పాట ఏదైతే ఉందో అది ఎప్పటికీ మనకు వినిపిస్తూనే ఉంటుంది. నేను ఇంతకుముందే చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అసూలు బాశారు, ఎంతోమంది భాగస్వాములుగా మారారు. స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళందరి గురించి మాట్లాడే క్రమంలో బండి ఎక్కిన బండారు అంటూ ఒక పాట ఆయన పాడారు. అది తెలంగాణ ఉద్యమంలో రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు సంబంధించిన భాగస్వామ్యాన్ని ఇక్కడ చెప్తుంటుంది. బండారు అంటే బండి ఎక్కిన రైతు అంటూ దానికి అర్థం. ఈ పాట ఎప్పుడు చూసినా సరే, మనం ఏ ఉద్యమ సభల్లో చూసినా సరే ఈ పాట మనకి వినిపిస్తూనే ఉంటుంది.
రైతులకు సంబంధించిన కష్టాల గురించి ఏ రోజు మాట్లాడుకున్నా సరే ఈ బండి ఎక్కిన బండారు అనే సాంగు మనకి వినిపిస్తూనే ఉంటుంది. రైతులకు సంబంధించిన ఉద్యమ నేపథ్యం కానివ్వండి, ఉద్యమంలో వాళ్ళ పాత్రకు సంబంధించి ఆ పాట సజీవ సాక్ష్యంగా నిలబడిపోయింది. అలాగే ప్రేమ విరహం జీవిత దుఃఖాలను సూక్ష్మంగా చిత్రీకరించేందుకు కూడా ఆయన ఒక పాట రాశారు. గడ్డిపోచ కాల్చిన గుండెల్లో అంటూ ఆ పాట ప్రారంభమవుతుంది. ఆయన నిజంగా చెప్పాలంటే చదువుకోలేదని అందరూ అనుకుంటారు, కానీ ఆయన అంత బరువైన అంత లోతైన పదాలను ఎలా సృష్టించగలిగారు, వాటిని ఎలా స్ఫురించగలిగారు అన్నది ప్రతి ఒక్కరికి అనుమానం వస్తూనే ఉంటుంది. అలాంటి ఒక అంశాన్ని మనము స్ఫురించాలి అంటే ఖచ్చితంగా గడ్డిపోచ కాల్చిన గుండెల్లో అనే పాట వింటే మనకు అర్థమైపోతుంది ఎంత డెప్త్గా ఆయన లిరిక్స్ ఉంటాయి, ఎంత బరువైన పదాలని కూడా ఆయన ఎంత అలవోకగా దాన్ని ఉపయోగించగలుగుతారు అన్నది చెప్పడానికి అదొక మనకి ఎగ్జాంపుల్గా కనిపిస్తుంటుంది. ఈ పాట మనము చూస్తే కేవలము జానపదంగానే కాకుండా సినిమాల్లో కూడా చాలా సందర్భాల్లో దాన్ని వాడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక తెలంగాణ సంస్కృతి అనగానే బతుకమ్మకు సంబంధించి పాట లేకుండా ఏ సంవత్సరం కూడా గడవదు అన్నది మనకు తెలుసు. ఓవైపు దసరా పండుగతో నవరాత్రులు చేసుకుంటూనే మరోవైపు బతుకమ్మ పాటలతో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మార్మోగిపోతుంది. అలాంటి సందర్భంలోనే తెలంగాణ తల్లి బతుకమ్మ అంటూ ఓ పాట కూడా ఆయన రాశారు. ఆ పాట బతుకమ్మ పండుగ స్ఫూర్తిని, స్త్రీ శక్తిని కీర్తించేందుకు ఆ పాటను వాడుతూ ఉంటారు. ఇక ఏదైతే మనం మాట్లాడుకోవాల్సింది, ఆయన జెండర్ సెన్సిటివిటీని కూడా టచ్ చేయడానికి ఈ తెలంగాణ తల్లి బతుకమ్మ సాంగ్ను ఉపయోగిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఆయన సాంస్కృతిక గౌరవాన్ని కూడా ఈ పాట ప్రతిబింబిస్తుంది అన్నది మనం ఖచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పండుగ సమయంలో ఈ పాట లేకుండా పల్లెటూర్లలో బతుకమ్మ పండుగ పూర్తి కాదు అన్నది చాలామందికి తెలిసిన అంశమే. ఇక పొద్దు తిరిగిన పొలం మీద అంటూ మరొక సాంగ్ కూడా మనకు వింటూ ఉంటాం మనము. అది రైతుల జీవితానికి సంబంధించి, ఉదయం లేచి వాళ్ళు పట్టే హలానికి సంబంధించి, అక్కడి నుంచి పొలాలకు వెళ్తూ వాళ్ళు ఎలా పని చేసుకుంటారో ఆ గ్రామీణ జీవన విధానం కానివ్వండి, జీవితం కానీ రైతులకు ఎలా సాగుతూ ఉంటుంది, ఆ రైతు కుటుంబాలు ఆ గ్రామంలో ఎలా జీవిస్తూ ఉంటారని చెప్పడం కోసము అది ఆ పాటని పొద్దు తిరిగిన పొలం మీద అనే పాట మనకు వినిపిస్తుంటుంది. ఆయన జీవన ప్రజా కవిత్వానికి ఆ జానపదాలుగా మార్చే క్రమంలో ఆ జన జీవితాలను మార్పులు చేసేందుకు అవసరమైన ఆ కళాన్ని, ఆ పదాల్ని ఆయన తీసుకొచ్చే విధానానికి అదొక ఎగ్జాంపుల్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక ఎర్ర జెండా ఎగరాలి అంటూ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చే మరొక పాట కూడా మనకు రెగ్యులర్గా వినిపిస్తూనే ఉంటుంది. రైతుల గురించి మాట్లాడినప్పుడు కార్మికుల గురించి మాట్లాడకపోతే తప్పైపోతుంది. ఉద్యమం అంటేనే రైతులు, కార్మికులు, విద్యార్థులు అన్నది మనకి ప్రతి ఒక్కరి సందర్భంలో తెలుసు. అలాంటిది కార్మికులకు ఊతమిచ్చేలాగా, వాళ్ళకి ఊపునిచ్చేలాగా ఈ ఎర్ర జెండా ఎగరాలి అనే పాట మనకు రెగ్యులర్గా వినిపిస్తూనే ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా లెఫ్ట్ భావజాలం ఉన్న వ్యక్తులు చాలామంది ఈ పాటను ఖచ్చితంగా వాడుతూనే ఉంటారు. అది నింపే స్ఫూర్తి ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికప్పుడు ఉపయోగించుకుంటూనే ఉంటారు. అందుకే ఈ పాట ఇప్పటికీ కూడా సమ్మెలు కానివ్వండి, ర్యాలీలు కానివ్వండి జరుగుతున్నాయంటే, కమ్యూనిస్టుకు సంబంధించిన అలాంటి ఉద్యమం నడుస్తోందన్న, కమ్యూనిస్టు భావజాలం ఉన్న ఏ వ్యక్తి తనకు స్ఫూర్తి కావాలన్నా సరే ఈ పాటను వింటూ ఉంటారు అన్నది మనకు తెలిసిన అంశమే. ఇక అక్కడితో ఆగిపోలేదు. ఆయనకు సంబంధించి ఎప్పుడు మాట్లాడుకున్నా సరే ఆయన పాట, అంటే ఏ సందర్భం గురించి మనం మాట్లాడుకున్నా ఆయనదే ఒక పాట అక్కడ మనకు కనిపిస్తూనే ఉంటుంది. జై జై హే తెలంగాణ గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ఇక పల్లె నీకు వందనాలమ్మో అంటూ మరొక సాంగ్ మనకు వినిపిస్తుంటుంది. అది కూడా పల్లె జీవితం కానివ్వండి, ప్రకృతి సౌందర్యాన్ని అందించే ఈ పాట మనకు ఎప్పటికప్పుడు మనకు వినిపిస్తుంటుంది. ఆయన ప్రకృతి కవిత్వానికి ముఖ్యమైన ఉదాహరణగా ఈ పాటను మనం చూస్తూ ఉంటాం. ఈ పాట ప్రజల్లో ఎంతో ఆదరణ పొందింది. అందుకనే పల్లె నీకు వందనాలమ్మో అంటూ ప్రతి ఒక్కరూ పాడుకుంటూనే ఉంటారు. ఇక మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అంటూ ఆయన టచ్ చేసిన అంశం ఏదైతే ఉందో నిజంగానే ఏ కవికి కూడా అలాంటి ఒక ఆలోచన రాలేదు అని చెప్పడంలో తప్పేం కాదు. ఎందుకంటే మానవ జీవితంలో పెరిగిపోతున్న మాయ, అలాగే మార్పుల గురించి ఆలోచింపజేసేలాగా ఆ పాట అన్నది మనకి వినిపిస్తూనే ఉంటుంది. ఇది సినిమా కోసం రాసిన పాట అయినా సరే సామాన్య ప్రజల్ని ప్రతి ఒక్కరిని కూడా తట్టిలేపే పాట ఇది. ఒక తండ్రి, ఒక తల్లి, ఒక బిడ్డ, ఒక కూతురు, ఇలాంటి బంధుత్వాలే కాకుండా, స్నేహితులే కాకుండా మనిషి అన్నవాడు ఖచ్చితంగా మానవత్వం అన్నది మాయమైపోతే ఎలా వ్యవహరిస్తాడు, ఎలా వ్యవహరిస్తున్నాడు, దీనివల్ల భవిష్యత్తులో జరిగే పరిణామాలు ఏంటి అనే ప్రతి విషయాన్ని కూడా ఆయన స్ఫురించిన పరిస్థితి మనకు కనిపిస్తుంటుంది. అయితే అక్కడితో ఆగిపోలేదు. ఆ మనిషిని నిజంగా మరొకసారి ఆ మానవత్వం నింపేందుకు ఆ పాట ద్వారా ఓ ప్రయత్నం జరిగింది అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అంతేకాదు,
మాయమైపోతున్న ఆ మనిషిని మరొకసారి మానవత్వం వైపు నడిపించాల్సిన అవసరం ఉంది అన్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు అదే పాటతో. ఆ పాట ఇప్పటికీ కూడా ఎక్కడైనా సరే ఎలాంటి ఒక చిన్న ఘటన జరిగినా, ఎంత పెద్ద ఘటన జరిగినా, మనుషుల్లో మానవత్వం మాయమైపోతుంది అని అనిపించిన ప్రతిసారి ఈ పాట అచేతనంగా ప్రతి ఒక్కరి నోళ్లలోకి వచ్చేస్తుంది. అది గొంతుకలో నుంచి జారువారి బయటకు వచ్చేస్తుంది. అలాంటి ఒక పాటను రాయడం కానివ్వండి, ఆ అంశాన్ని స్ఫురించడం కానివ్వండి, ఆయనకే సాధ్యమైంది అన్నది ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే మాట. ఇక కొమ్మ చెక్కితే బొమ్మరా, కలిసి మొక్కితే అమ్మరా అంటూ మానవ జాతి తొలి జీవన గమనాలను, ప్రకృతి బంధాలను వర్ణించేలాగా రాసిన ఈ పాట ఏదైతే ఉందో అది కూడా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది అనే సందర్భంలో అనుమానం ఏం లేదు. అందుకే ఆయన ప్రజా జీవితానికి ఆయన ప్రతీక అంటూ కూడా చాలామంది చెబుతూ ఉంటారు. ఆయనతో పరిచయం ఉన్నవాళ్ళు, ఆయనతో సన్నిహిత్యం ఉన్నవాళ్ళు, ఆయనతో కలిసి ఈ ఉద్యమ ప్రయాణం చేసిన వాళ్ళు ఎవ్వరు ఆయనతో మాట్లాడినా సరే, ఆయన ఎవరు గుర్తు చేసుకున్నా సరే, ఆయనకు ప్రజల పట్ల ఉన్న ఒక అంకిత భావము, ప్రజలను మేల్కొల్పాలి, మానవత్వాన్ని తిరిగి రప్పించాలి అని చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే ఏమి చేసినా, ఎలా అనుకున్నా, ఏ ప్రభుత్వాలు మారినా, ఏ రాజకీయ నాయకులైనా సరే ప్రతి ఒక్కరూ కూడా ఆయన గురించి చాలా గొప్పగా చెబుతూనే ఉంటారు. సరే, రాజకీయాల్ని పక్కన పెడితే ఇప్పుడు కూడా మనం చూసాము, కేసీఆర్ కానివ్వండి, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎంతోమంది నాయకులు ఆయన మృతికి సంతాపం తెలుపుతూ ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద వాటి మీద వాళ్ళ అనుబంధాన్ని, ఆయనతో ఉన్న ఎక్స్పీరియన్సెస్ని కూడా వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. ఎవరు ఆయన గురించి తెలిసినా సరే ఆయన గురించి వాళ్ళ మాట్లాడే పరిస్థితి ఉంది. అందుకే ఆయనకు కవికి చప్పట్లు దొరికితే సరిపోతాయంటారు. కానీ ఈయనకి చప్పట్లతో పాటు అమితమైన ప్రేమ దొరికింది, అనంతమైన ఒక అభిమానం దొరికింది. అలాంటి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు అందశ్రీ అనే దాంట్లో మనకు అనుమానం ఏం లేదు. అందులో భాగంగానే మనం చూసాం 2006లో ఏదైతే వెళ్ళిపోతున్నావా అంటూ గంగ సినిమా కోసం రాసిన పాటకు ఆయనకు నంది అవార్డు వచ్చిన పరిస్థితి కూడా మనకు అనిపిస్తుంది. అదొక్కటే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చే తెలుగు సినిమా రంగంలో అత్యుత్తమ గీత అవార్డు ఏవైతే ఉందో, ఎవరైతే రైటర్స్ ఉన్న లిరిసిస్టులకు ఇచ్చేది, అది మొదటి పెద్ద గుర్తింపుగా మనం చూడాలి. ఇక కాకతీయ యూనివర్సిటీ కూడా ఆయనకి ఆనరీ డాక్టరేట్ ఇచ్చిన పరిస్థితి మనందరికీ తెలిసిన విషయం. 2008లో ఈయనకి ఈ డాక్టరేట్ దక్కింది. అందులో తెలుగు సాహిత్యము, గీత రచనలకు, ఆయన సేవలకు దానికి సంబంధించి చేయడం అన్నది వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ ఇచ్చి గౌరవించడం అన్నది మనకు తెలిసిన సందర్భమే. ఇక 2014లో కళలు అలాగే సాహిత్య రంగాల్లో ఆయన చేసిన అసాధారణ సేవలకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుని కూడా ఆయనకి ఇచ్చింది. ఇది నిజంగానే పౌర సేవల పురస్కారంగా మనం చెప్తుంటాం. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాడిన పాటలు, ఆయన రాసిన పాటలు, ముఖ్యంగా జై జై హే తెలంగాణ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచిన కారణంలోనే ఆయనకు ఈ పద్మశ్రీ అవార్డు దక్కిందన్నది మనం చెప్తున్నాం. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన వాళ్ళ కోసం తెలంగాణ ఫార్మేషన్ డే కోసం క్యాష్ అవార్డుని ప్రకటిస్తే అందులో ₹1 కోటి ఆయనకు నగదు బహుమతిని ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవించుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక సాహిత్యంగా మనం చూసినప్పుడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అంటూ ఎర్రసముద్రం సినిమా కోసం రాసిన ఆ పాటను ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ సిలబస్లో చేర్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. 2009లో ఇది జరిగింది. తెలుగు సినిమా చరిత్రలోని ఇది 3వ పాట. ఎందుకంటే మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అన్నది ఒకటి, తెలుగు జాతి మనది అనే పాట, ఈ 2 పాటల తర్వాత 3వ పాటగా ఇది 2009లోనే ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ సిలబస్లో దీనికి అక్కడ స్థానం కల్పించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక అందరికీ తెలిసిన విషయమే, జై జై హే తెలంగాణ పాటను అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం అన్నది కూడా, అది జాతీయ స్థాయి గౌరవం దక్కడం అన్నది కూడా మనకు తెలిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే 3,000కు పైగా కవితలు, 1000కి పైగా పాటలు రచించి తెలంగాణ ధూమ్ధాంలో ఈయన ఒక కీలక పాత్ర పోషించారు అన్నదైతే మనకు అర్థమైపోతుంది.